నమస్కారం. సుఖీభవకు స్వాగతం. పక్షులను చూసి ఆకాశంలో విహరించడం నేర్చుకున్నాం. చేపలను చూసి అనంత సాగరాలను ఈదడం నేర్చుకున్నాం. చీమ పుట్టల్ని చూసి నీడపట్టున సేదతీరడము నేర్చుకున్నాం. ఏ సమస్య ఎదురైనా పరిష్కారాన్ని ప్రకృతిలోనే వెతుక్కున్నాం. నేటి ఆధునిక వైద్యరంగం కూడా ఇటువంటి అత్యాధునికమైన పరిష్కారాన్ని మన ముందు ఆవిష్కరించింది. అదే కంగారు మదర్ కేర్. నెల తక్కువ పిల్లలకు, తక్కువ బరువుతో పుట్టిన పసికందులకు కంగారు మదర్ కేర్ అనేది సహజ సిద్ధమైన, సులువైన, అత్యుత్తమ పరిష్కారంగా ఇవాళ బహుళ ప్రాచుర్యం పొందుతోంది. పురిటి బిడ్డలకు ప్రాణదాయినిలా భాసిల్లుతున్న కంగారు మదర్ కేర్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. తొమ్మిది నెలల పాటు అమ్మ కడుపులో ఉమ్మనీటిలో తేలియాడుతూ నులివెచ్చని వాతావరణంలో లోపలే నిశ్చింతంగా ఎదగాల్సిన బిడ్డ ముందుగానే బయటపడిపోవడం నేటి ప్రపంచం ఎదుర్కొంటోన్న పెద్ద సమస్య. నెలలు నిండకుండా పుట్టే బిడ్డలు చాలాసార్లు బరువు తక్కువగా ఉంటారు, బోలెడన్ని బాధలతో పుడతారు. వీళ్లను బతికించుకునేందుకు నేటి వైద్య రంగం ఎన్నో తంటాలు పడుతోంది. బయటే కృత్రిమంగా గర్భ వాతావరణాన్ని కల్పించే గాజు పెట్టెల్ని ఆశ్రయించాం. అయితే అవి కాస్త ఖరీదైనవి కాదు, అమ్మ స్పర్శలేని యాంత్రిక వ్యవహారాలు కూడా. అందుకే మనలాంటి బడుగు దేశాల్లో అదో పెద్ద భారంగా తయారయ్యింది. ఆసక్తికరంగా ప్రకృతిలోనే దీనికో సులువైన పరిష్కారం కనుగొంది నేటి వైద్య రంగం. లేలేత పసిగుడ్డుని కనడమే కాదు, ఆ గుడ్డును ఎంచక్కా పొట్ట సంచిలో వేసుకుని ఎగురుతూ, దూకుతూ, నిశ్చింతగా తిరుగుతూ పెంచి పెద్ద చేసుకునే కంగారు తల్లే మనకు ఆదర్శమని గుర్తించారు వైద్యులు. నేడు ప్రపంచవ్యాప్తంగా అందరి మన్ననలు అందుకుంటున్న ఈ కంగారు విధానం మనకు మరింత అవసరమని చెబుతున్నారు డాక్టర్లు. కంగారు తల్లి సంరక్షణ ఇది ముఖ్యంగా నెలలు నిండకుండా పుట్టిన శిశువులకి చాలా మంచి ప్రక్రియ అన్నమాట. దీనివల్ల వాళ్ళకి వెచ్చదనం అందించవచ్చు. అది కంగారు మదర్ కేర్ అందు పేరులో ఉన్నట్లే ఇది ఏంటి అంటే, మీకు కంగారు జంతువులు తెలుసు కదా, వాటి పిల్లల్ని అవి ఎలా చూసుకుంటాయి అంటే, వాటికి పొట్ట దగ్గర ఒక సంచిలాగా ఉంటుంది. ఈ కంగారు జంతువులు బిడ్డల్ని చాలా ముందే కంటాయి, పూర్తి నెలలు నిండకుండానే కంటాయి. కన్నప్పుడు ఆ బిడ్డలు చాలా చిన్నగా, కళ్ళు కూడా తెరవక ముందే బయటకు వస్తాయి అన్నమాట కంగారు జంతువుల బిడ్డలు. సో వాటిని ఈ సంచిలో పొదిగి పూర్తిగా పెరిగే వరకు అందులోనే ఉంచుకొని ఆ బిడ్డలకి వెచ్చదనాన్ని దాన్ని ఇస్తాయి అన్నమాట. ఈ కంగారు జంతువుల స్ఫూర్తితో రీసెర్చ్ అంటే లాస్ట్ ఒక 20-30 సంవత్సరాలుగా దీని మీద అధ్యయనాలు చేసి ఇదే పద్ధతిని మనము నెలలు నిండకుండా పుట్టిన బేబీస్లో కూడా ప్రాక్టీస్ చేస్తే ఎలా ఉంటుంది అని మొట్టమొదటిగా ఈ కంగారు మదర్ కేర్ అనేది కొలంబియాలో స్టార్ట్ చేసింది. అక్కడ శాస్త్రవేత్తలు కనుగొన్నది ఏంటి అంటే, ఇది ఇవ్వడం ద్వారా మనము నెలలు నిండకుండా పుట్టిన బేబీస్కి వెచ్చదనాన్ని ఇవ్వచ్చు, వాళ్ళలో చాలా తొందరగా నికు నుండి డిశ్చార్జ్ చేయొచ్చు అని ఈ అధ్యయనాలు తెలిపినాయి. ఇప్పుడు నికు అంటే నెలలు నిండకుండా పుట్టిన బేబీస్ని వెచ్చగా ఉంచడానికి, వాళ్ళకి తల్లి గర్భంలో ఏ అయితే పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు ఉంటాయో, వీళ్ళు ఈ శిశువులు చాలా ముందుగానే బయటకు వస్తారు కాబట్టి వాళ్ళు ఆ వెచ్చదనం అనేది వాళ్ళంతటా వాళ్ళు నిలుపుకోలేరు అనమాట. ఈ నెలలు నిండకుండా పుట్టిన బేబీస్ని ఉంచే ఐసీయూని నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ అంటాం. ఆ నికులో ఈ నెలలు నిండకుండా ఉన్న బేబీస్ని ఇంక్యుబేటర్లో ఉంచి ఆ వెచ్చదనాన్ని అందజేస్తాం. అదే పద్ధతి, అదే వెచ్చదనము మనము ఈ కంగారు మదర్ కేర్ ద్వారా కూడా ఈ శిశువులకి ఇవ్వచ్చు. ఆస్ట్రేలియా పేరు చెబితే మనకు చటుక్కున గుర్తుకొచ్చేది చిత్రమైన కంగారు జంతువే. విశేషం ఏంటంటే, ప్రకృతి సహజంగానే ఈ కంగారులు పిల్లల్ని చాలా ముందుగానే కనేస్తాయి. ఎంత ముందంటే పుట్టేటప్పటికే కంగారు పిల్లలు 2 నుంచి 3 సెంటీమీటర్లకు మించి ఉండవు.
వాటికి కళ్ళుండవు, వంటి మీద జుట్టుండదు, చూడ్డానికి చిన్న ముద్దలా ఉంటుంది. కానీ పుట్టిన దగ్గర నుంచి ఇవి తల్లి కడుపు దగ్గరి సంచిలోనే ఉంటాయి. విశేషం ఏమంటే తల్లి రొమ్ములు కూడా ఆ సంచిలోనే ఉండడం. ఇక ఈ పిల్లలు అక్కడే పాలు తాగుతూ దినదినాభివృద్ధి చెందుతూ పెద్దయ్యే వరకు కూడా ఆ వెచ్చని సంచిలోనే ఉంటాయి. ప్రకృతిలోనే అత్యంత చిత్రమైన ఈ పెంపక విధానం మనకు ఉపకరిస్తుందా అన్న ఆలోచనతో 1978లో కొలంబియాలోని బగోటాలో పరిశోధకులు దీనిపై అధ్యయనాలు చేశారు. ఫలితంగా అందుబాటులోకి వచ్చిందే కంగారూ మదర్ కేర్. నెలలు నిండకుండా ముందే పుట్టిన బిడ్డలను అచ్చం కంగారులాగే మనం కూడా తల్లికి దగ్గరగా ఉంచి పెంచడం వల్ల ఫలితాలు అద్భుతంగా ఉంటాయని వీళ్లు నిరూపించడంతో ఇది అత్యాధునిక వైద్య విధానంగా ప్రపంచానికి పరిచయమైంది. ఇంతకు మునుపు కంగారు మదర్ కేర్ అనేదాన్ని శిశువు బయటకు వచ్చినాక కొంత కుదురుకున్నాక మొదలు పెట్టేవాళ్ళం. ఇప్పుడు కొన్నిసార్లు చాలా ముందే వచ్చేస్తారు. 2-3 నెలల ముందే వచ్చిన బేబీస్కి వాళ్ళ ఊపిరితిత్తులు సరిగ్గా డెవలప్ అయ్యి ఉండకపోవడము, వాళ్ళకి చాలా ఎక్కువ క్రిటికల్ కండిషనే ఉంటుంది. వాళ్ళకి ఒక్కొక్కసారి వెంటిలేటర్ మీద పెట్టాల్సి ఉంటుంది, వాళ్ళకి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ అవి అన్నీ తగ్గి కొంత పరిస్థితి నిలదొక్కుని కుదురుకున్నాక మనము ఈ కంగారు కేర్ అనేది మొదలు పెట్టచ్చు. దాంతోపాటే చర్మం, తల్లి చర్మము బేబీ చర్మము అనేది తాకించడం ఎంత తొందరగా మనము చేస్తే అంత బెనిఫిట్స్ ఉంటాయి బేబీకి అనేది అధ్యయనాల ద్వారా తెలిసిందనమాట. సో ఇది బేబీ కొంత కుదురుకున్నాక మొదలు పెట్టచ్చు, లేక పుట్టిన వెంటనే కూడా మనము మొదలు పెట్టచ్చు. కేవలము తల్లులే కాదు, తండ్రులు కూడా ఇవ్వచ్చు. వాళ్ళ ఫ్యామిలీలో అంటే అమ్మమ్మ, నానమ్మ, ఆ బిడ్డ మీద ఎవరికి ఎక్కువ ఆప్యాయత కలిగి ఉన్న ఎవరైనా ఇవ్వచ్చు. సో అదేవిధంగా ఎవరైతే మొదలుపెట్టి ఇస్తారో వాళ్ళు ముందు కూడా కంటిన్యూ చేసే వాళ్ళలాగా ఉన్న వాళ్ళు మొదలు పెడితే బాగుంటుంది. కేవలం తల్లే కాదు, తండ్రి ఇవ్వచ్చు, దగ్గర బంధువు అమ్మమ్మ, నానమ్మ కూడా ఇవ్వచ్చు. నెలలు నిండకుండానే పుట్టిన పిల్లలు, పుట్టుకతోటి తక్కువ బరువుతో ఉన్న పసికందులకు కంగారు సంరక్షణ అని నిజంగా ఒక వరప్రసాదమని చెప్పుకోవాలి. వారిలో తలెత్తే సమస్యల్ని సహజసిద్ధమైన కంగారు సంరక్షణతో సులువుగా, సమర్థంగా అధిగమించవచ్చని ఆధునిక వైద్యరంగం అధ్యయనపూర్వకంగా ఆధారాలతో సహా స్పష్టంగా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బరువు తక్కువగా లేదా నెలలు నిండకుండానే పుట్టిన బిడ్డలకు తప్పనిసరిగా ఈ విధానాన్ని అనుసరించాలని గట్టిగా సిఫార్సు చేస్తోంది. కంగారు మదర్ కేర్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ కడుపు నుంచి బయటపడ్డ పసిబిడ్డ బతికి బట్టకట్టాలంటే ప్రధానంగా పుట్టగానే వెచ్చని వాతావరణం కావాలి. అలాగే కమ్మటి అమ్మపాలు, ఆపై జబ్బులు రాకుండా చూసుకునే శుభ్రమైన వాతావరణం ఉండాలి. ఈ 3 దక్కినప్పుడే బిడ్డ సజావుగా పెరిగి పెద్దవుతాడు. కంగారు సంరక్షణలో ఈ 3 బిడ్డకు సులభంగా ఎలాంటి ఖర్చు లేకుండానే దక్కుతాయి. పుట్టిన పిల్లలను బతికించుకోవడం మన ప్రగతికి అవసరం. ఇది మన పురోగతికి కూడా చిహ్నం. కానీ ఎంతో సాధించాం అని చెప్పుకుంటున్న ఈ రోజుల్లో కూడా మనం ఈ విషయంలో ఇంకా వెనుకబడే ఉంటున్నాం. ఎందుకంటే పుట్టిన ప్రతి 1000 మందిలో 40 మంది శిశువులు మొదటి పుట్టినరోజు వరకు కూడా బతకడం లేదు. వీళ్లలో కూడా 28 మంది తొలి నెలలోపే చనిపోతున్నారు. ఇందుకు ప్రధాన కారణం నెలలు నిండకుండా పుట్టడం, తక్కువ బరువుతో పుట్టడం. వీళ్లతో సమస్య ఏంటంటే పాలు సరిగ్గా తాగలేరు, ఊపిరితిత్తులు పూర్తిగా తయారై ఉండకపోవడంతో శ్వాస కష్టాలు, ఇతరత్రా సమస్యలు చాలానే ఎదురవుతుంటాయి. అందుకే వీళ్లను కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారుతోంది. ఇలా పుట్టే బిడ్డల మరణాలను ఆపడానికి కంగారు మదర్ కేర్ అనేది అత్యంత శక్తివంతమైన, సులభమైన, సమర్థమైన విధానం నేడు అక్కరకొస్తోంది. కంగారు మదర్ కేర్ అనేది బిడ్డ పరిస్థితి కొంత కుదురుకున్నాక మొదలు పెడతాము. మొట్టమొదట తక్కువ సమయంతో మొదలుపెట్టి రోజు సమయం పెంచుకోవచ్చు. తల్లి ముఖ్యంగా శుభ్రంగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని, అంటే
కంగారు మదర్ కేర్ ఇచ్చే ముందు ప్రతిసారి స్నానం చేయాల్సిన అవసరం ఏం లేదు. రోజు ఎట్లయితే శుభ్రమైన దుస్తులు, శుభ్రంగా స్నానం చేయడము అవి ఉంటే చాలు. కాకపోతే దీన్ని ఇవ్వడానికి అనువైన దుస్తులు అంటే కొంచెం లూజ్గా ఉండేది, తర్వాత ఈ పర్ఫ్యూములు, లోషన్స్ అట్లాంటివి రాసుకోకుండా ఉండడం మంచిది. తర్వాత బిడ్డని ఈ కంగారు పద్ధతిలో ఎలా ఇస్తాము అంటే ఏ దుస్తులు లేకుండా బిడ్డ ఛాతీ మీద ఉన్న చర్మము, తల్లి ఛాతీ మీద ఉన్న చర్మము డైరెక్ట్గా స్పర్శించాలి. అది వెచ్చదనము బిడ్డ నుంచి తల్లికి, తల్లి నుంచి బిడ్డకి మారడానికి బాగా సహకరిస్తుంది. సో తల్లి చర్మము, బిడ్డ చర్మము స్పర్శించాలి. తర్వాత బిడ్డని తల్లి కింద కాళ్ళ దగ్గర పట్టుకొని తల్లి ఛాతీ మీద పెట్టుకున్నప్పుడు ఒక కప్పలాగా బిడ్డ తల్లిని అత్తుకొని ఉండాలన్నమాట. అట్లా అత్తుకుని రిలాక్స్గా ఎంతసేపన్నా పడుకోవచ్చు. పడుకొని ఇవ్వచ్చు కేఎంసి అనేది, లేక రిక్లైనింగ్ చైర్, వాల్ కుర్చీలో పడుకొని ఇవ్వచ్చు. నిశ్శబ్దమైన ప్రదేశంలో తల్లి బిడ్డ చేతిని స్పర్శించడం, తల నిమరడం, వెన్ను తట్టడం, ఇవన్నీ చేయడం వల్ల బిడ్డకి తల్లికి అనుబంధం అన్నది ఏర్పడుతుంది. ఆ వెచ్చదనం అన్నది అందుతుంది బిడ్డకి. ఇది ఒకటి ఎంతసేపు చేయొచ్చు అంటే 1 గంట సేపు ఇవ్వచ్చు, కానీ ఇంకా కూడా ఎక్కువ సమయం కూడా ఇవ్వచ్చు. కానీ 2 గంటలకి బిడ్డకి పాలు ఇవ్వాలి, అది ముఖ్యము. ఇంకొకటి తల్లి ఏమరపాటుగా అలా నిద్రలోకి జారుకోకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి నెల నిండకుండా పుట్టిన శిశువులకి కొన్నిసార్లు ఏదన్నా రంగు మారటం కానీ, ఊపిరి ఆపడం కానీ ఇట్లాంటివి జరిగితే మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో తల్లి ఏమరపాటుగా నిద్రలోకి జారుకోకుండా ఉండాలి. కానీ వీలైనంత వరకు 1 గంట 2 గంటల సమయం ఇవ్వచ్చు. 2 గంటలకి మళ్ళీ బిడ్డను లేపి పాలిచ్చి మళ్ళీ తర్వాత మళ్ళీ ఈ కంగారు పద్ధతిలో పెట్టుకోవచ్చు. మరో ముఖ్య విషయం ఏంటి అంటే ఇది ఇచ్చేటప్పుడు వీలైనంత వరకు ఈ ఫోన్లు, సౌండ్లు, మాటికి ఫోన్ మాట్లాడడము అవి లేకుండా చూసుకోవడం మంచిది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ పొగ తాగడము అలాంటివి చేయకూడదు. నెల తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో తలెత్తే సమస్యల్ని అధిగమించేందుకు కంగారు మదర్ కేర్ ఒక చక్కని అత్యుత్తమ పరిష్కారం. బరువు తక్కువగా పుట్టిన లేదా నెలలు నిండకుండా పుట్టిన బిడ్డలకు దీనిని తొలి గంటలోనే ఆరంభించవచ్చు. బిడ్డను తల్లి 2 రొమ్ముల మధ్య బోర్లా పడుకోబెట్టాలి. కావాలంటే టోపీ, సాక్స్, గ్లౌజులు వంటివి తొడగొచ్చు. ముందు పొట్టవైపు మాత్రం తెరచి ఉంచాలి. బిడ్డ ఛాతీ, బొజ్జ, కొంతవరకు ముఖం తల్లికి తగులుతూ ఉండాలి. ముఖం పక్కకు తిప్పి ఉంచాలి. కాళ్ళు, చేతులు కప్పల తల్లిని కరుచుకొని ఉండాలి. ఇద్దరిని కలుపుతూ పైన ఒక మెత్తని బట్ట చుడితే సరిపోతుంది. ఇలా కట్టిన తరువాత బిడ్డకు పిర్రల కింది నుంచి తల్లి సపోర్ట్ ఇస్తుండాలి. ఇద్దరు కలిసి పడుకోవచ్చు. పడక కుర్చీలో కూర్చోవచ్చు. ఇలా రోజులో కనీసం 4 గంటలైనా ఉంచాలి. 5 నుంచి 12 గంటల వరకు ఉంచవచ్చు. మధ్య మధ్యలో అవసరాన్ని బట్టి డైపర్లు మార్చడం వంటి వాటి కోసం తీస్తుండాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి పాలు తాగించాలి. దీంతో బిడ్డకు పాలు కూడా బాగా సంతృప్తికరంగా తాగించే వీలుంటుంది. ఇలా ఇంట్లో కానీ, ఆసుపత్రిలో కానీ ఎక్కడైనా సరే బిడ్డకు 37 వారాల ఎదుగుదలకొచ్చే వరకు కూడా కంగారు సంరక్షణ ఇవ్వాలి. మొదట్లో కొద్ది రోజులు ఆసుపత్రి యూనిట్లో అలవాటైన తర్వాత ఇంటి దగ్గర కూడా దీన్నే కొనసాగించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు చాలా జరిగాయి. కొన్ని వేల సంఖ్యలో జరిగాయి ఈ కంగారు మదర్ కేర్ మీద అధ్యయనాలు అనేవి. వీటన్నిటి ద్వారా తెలిసింది ఏంటి అంటే చాలా ప్రయోజనాలు, తల్లికిను బిడ్డకిను చాలా ప్రయోజనాలు. ముఖ్యంగా మొదటిది ఈ కంగారు పద్ధతి ద్వారా ఈ శిశువులకి ఎలా అయితే ఇంక్యుబేటర్లో పెట్టి చికిత్స ద్వారా మనము ఈ ఉష్ణోగ్రతలు నిలుపుకునే శక్తి బేబీకి వచ్చే వరకు ఉంచుతామో అదే పద్ధతి, అదే రకమైన ప్రయోజనము ఈ కంగారు మదర్ కేర్ ద్వారా కూడా ఇవ్వచ్చు. ఈ కంగారు మదర్ కేర్ అనేది చాలా సులువైన పద్ధతి, ఏ మాత్రం ఖర్చుతో కూడుకున్నది కాదు. దీని ద్వారా
బిడ్డకి ప్రయోజనాల్లో ముఖ్యమైనది ఈ శిశువులు ఉష్ణోగ్రతలు నియంత్రించుకునే శక్తే కాక ఊపిరి ఆపుకోవడం. ఈ నెలలు నిండకుండా పుట్టిన శిశువుల్లో యాప్నియాస్ అంటాము. వాళ్ళు ఊపిరి కూడా మధ్యలో ఆపేసుకుంటూ ఉంటారు. ఈ యాప్నియా అనేది కూడా ఈ కంగారు పద్ధతి ద్వారా తొందరగా కోలుకుంటుంది. ఇదేగాక బరువు తొందరగా పెరగగలరు. ఇంకొక ముఖ్యమైన ప్రయోజనము, వీళ్ళు కంప్లీట్గా తల్లిపాలకి అలవాటయ్యే శక్తిని కూడా పొందగలుగుతున్నారు. ఓవరాల్గా ఈ కంగారు పద్ధతి ద్వారా ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కంప్లీట్గా ఇంక్యుబేటర్స్, నీకు ఫెసిలిటీస్ అన్నీ ఎక్కువగా లేని ప్రదేశాల్లో కూడా ఇది సులువుగా చేయడం వల్ల మనము చాలామంది నెలలు నిండకుండా పుట్టే శిశువులని మనము ఆదుకోగలుగుతాం. కంగారు మదర్ కేర్ విధానంలో యంత్రాలు, పరికరాల వంటి నాటకీయమైన వ్యవహారాలేమీ ఉండవు. కాబట్టి చాలామంది దీన్ని పెరటి వైద్యంలో కొట్టిపడేస్తున్నారు. కానీ ఇది ఇంక్యుబేటర్తో సరిసమానమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రీయమైన రుజువులన్నీ ఉన్నాయి. మన ఇళ్లల్లో బిడ్డను రొమ్ముల మధ్య కరుచుకుని బట్ట కట్టడాన్ని కొందరు సిగ్గుగా, సంప్రదాయ విరుద్ధంగా మన ఇళ్లల్లో ఇలాంటివి అలవాటు లేవని భావిస్తున్నారు. కానీ ఇది సరికాదు. కంగారు మదర్ కేర్ అనేది సహజమైన విధానమని గుర్తించాలి. పసిబిడ్డల పాలిట ప్రాణదాయిని కంగారు మదర్ కేర్ గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. తల్లి హత్తుకోవడం, తల్లి స్పర్శ బిడ్డకు ఎంతో అమూల్యం. ఇది ప్రకృతి అంతటా మనం చూసేదే. ఆవు, పిల్లి, పులి ఇలా ప్రకృతిలోని ఏ జంతువైనా పిల్లను ఈనగానే తల నుంచి తోక వరకు దాని ఒళ్లంతా పూర్తిగా ప్రేమగా నాకుతాయి. ఈ స్పర్శ తల్లి బిడ్డల మధ్య అనుబంధాన్ని పెంచుతుంది. రొమ్ముల దగ్గరే ఉంటుంది కాబట్టి పాప తగలగానే తల్లిలో పాలివ్వాలి అన్న తపన, ఉద్వేగం కలుగుతాయి. చక్కగా పాలు పడతాయి. వెంటనే పాలు తాగించడానికి కూడా ఇది చాలా అనువుగా ఉంటుంది. కంగారు కేర్ వల్ల బిడ్డల్లో పంచేంద్రియాలు ఉత్తేజితమవుతాయి. అమ్మ స్పర్శ, అమ్మ వాసన, అమ్మ పాల రుచి, కడుపున ఉన్నప్పుడు అలవాటైన అమ్మ గుండె చప్పుడు, అమ్మతో కన్ను కలపడం, ఇవన్నీ బిడ్డలో పంచేంద్రియాలను ప్రేరేపిస్తాయి. ఫలితంగా ఇంక్యుబేటర్ పెట్టెలో పెట్టిన బిడ్డల కంటే వీరి ఎదుగుదల చాలా బాగుంటుందని శాస్త్రీయంగా రుజువైంది. కంగారు సంరక్షణలో ఉన్న పిల్లల్లో వ్యాధులు తగ్గుతున్నట్టుగా గుర్తించారు. వీరిలో మరణాలు తగ్గుతున్నాయి. న్యూమోనియా తదితర ఇన్ఫెక్షన్స్ తగ్గుతున్నాయి. బిడ్డ చల్లబడిపోవడం వంటివి తగ్గుతున్నాయి. ఆసుపత్రుల్లో ఉండాల్సిన అవసరం తగ్గి త్వరగా ఇంటికి వెళ్ళిపోవడం వల్ల ఆర్థిక భారం తగ్గుతోంది. ముఖ్యంగా పిల్లలు త్వరగా బరువు పెరుగుతున్నారు, వేగంగా ఎదుగుతున్నారు. మెదడు ఎదుగుదల వేగవంతమైంది. ముఖ్యంగా నా బిడ్డను నా దగ్గర నేను బతికించుకుంటున్నాను అన్న తృప్తి, సంతోషం, ఆత్మవిశ్వాసం తల్లుల్లో గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ కంగారు మదర్ కేర్ అన్ని చోట్ల అనుసరించాలి అని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మన దగ్గర కూడా ఈ కంగారు మదర్ కేర్ ప్రాక్టీస్ చేయడం అనేది బాగా పెరిగింది. సుమారుగా అన్ని నికుల్లో ఇది రొటీన్ ప్రాక్టీస్ అయ్యింది. 1500 గ్రామ్ అంటే నెట్వర్క్లు మెయిన్. దీని మీద అవగాహన అనేది తల్లిదండ్రులకి, తర్వాత నర్సెస్కి దేశవ్యాప్తంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. నర్సెస్కి ట్రైనింగ్ ఇస్తున్నాము. దీని మీద చిన్న చిన్న గ్రామాలలో, పిహెచ్సిల్లో, తర్వాత ఎస్ఎన్సియూస్, నియోనెటల్ కేర్ యూనిట్స్, డిస్ట్రిక్ట్స్లో అన్ని చోట్ల ఈ కేఎంసి అనేది ప్రాక్టీస్ చేయాలి అని నెట్వర్క్ లాగా డెవలప్ చేసి అందరికీ దీంట్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడు దేశవ్యాప్తంగా నికుల్ అన్నిట్లోనూ కంగారు మదర్ కేర్ అన్నది రొటీన్ ప్రాక్టీస్గా నడుస్తుంది. కంగారు తరహా సంరక్షణను అందిస్తున్నప్పుడు పసిబిడ్డకు ఎట్టి పరిస్థితుల్లోనూ సీసా పాలు పట్టించకూడదు. తప్పనిసరిగా పూర్తిగా తల్లిపాలే ఇవ్వాలి. చాలా తక్కువ బరువుండి తను తాగలేని పరిస్థితిలో ఉన్నప్పుడు తల్లిపాలే పిండి చెంచాతో పట్టించాలి. చెంచాతో కూడా మింగలేని స్థితిలో ఉన్నప్పుడు ముక్కు ద్వారా కడుపులోకి ట్యూబ్ వేసి దాన్నుంచి తల్లిపాలే పంపాలి.
ఈ బిడ్డలకు వెచ్చదనం కావాలి కాబట్టి స్నానం చేయించకూడదు. అవసరం అనుకుంటే గోరువెచ్చని నీటిలో గుడ్డను ముంచి తేలిగ్గా ఒళ్ళు తొడవచ్చు. అలాగే సంరక్షణ ఇచ్చేవారు కూడా పరిశుభ్రంగా ఉండాలి. జలుబుతో సహా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు. జలుబు వంటి ఇన్ఫెక్షన్స్ ఏవైనా ఉన్నవాళ్లని పసిబిడ్డ దగ్గరికి రానివ్వకూడదు. చుట్టుపక్కల ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలేవీ ఉండకూడదు. ఇవి బిడ్డ నుంచి దృష్టి మళ్లేలా చేస్తాయి. అనుబంధం పెంపొందడానికి, పిల్లలు కిందకి జారిపోకుండా చూసుకోవడానికి బిడ్డను కనిపెట్టుకుని ఉండాలి. అలాగే గాఢ నిద్రలోకి వెళ్లకుండా చూసుకోవాలి. చుట్టుపక్కల ఎవరిని సిగరెట్లు, చుట్టలు, బీడీలు కాల్చనివ్వకూడదు. నలతగా ఉన్నప్పుడు కంగారు సంరక్షణ ఇవ్వకూడదు. ఏదైనా నలతగా ఉంటే బిడ్డ సంరక్షణను కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అప్పగించాలి. బిడ్డ చర్మం రంగు మారడం వంటివేవైనా గమనిస్తే వెంటనే డాక్టర్ దృష్టికి తీసుకెళ్లాలి. కంగారు సంరక్షణతో ఎన్నో లాభాలు కలుగుతున్నట్లు అధ్యయనాలు, అనుభవాలు చెబుతున్నాయి. తల్లి సంరక్షణలో పరిశుభ్రమైన వాతావరణం, వెచ్చదనం లభించడం వల్ల ఇన్ఫెక్షన్లు సోకడం తగ్గుతుంది. ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం తగ్గటం వల్ల త్వరగా ఇంటికెళ్లొచ్చు. ఈ శిశువుల్లో మెదడు కూడా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో నెలలు నిండకుండా తక్కువ బరువుతో పుట్టిన ప్రతి బిడ్డకు తప్పనిసరిగా కంగారు సంరక్షణను అందించడం అన్ని విధాల మేలు.